హాయ్ హలో నమస్తే బీఆర్ మనీ కంట్రోల్ నేను విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంపీ సర్టిఫైడ్ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ పసుపులెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే విజయ్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ విజయ్. చాలా రోజుల తర్వాత. అవును. సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది పెట్టుబడి పెడుతూ ఉంటారు, అంటే లైక్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మామూలు వ్యక్తి ఒక 10 కోట్లు సంపాదించాలనుకుంటున్నాడు లైక్ మ్యూచువల్ ఫండ్స్లో. అసలు సాధ్యమేనాది? డెఫినెట్గా సాధ్యమే. కాకపోతే మనకి 10 కోట్లు రావాలంటే కొద్దిగా టైం పట్టిద్ది. ఎందుకంటే 30 ఏళ్ళ దాకా టైం పట్టింది 10 కోట్లు రావాలంటే. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో 10 కోట్లు సంపాదించే కన్నా ఫస్ట్ 1 crore సంపాదించడం కష్టం. దాని తర్వాత 10 కోట్లు ఈజీగా అయిపోతుంది. నార్మల్గా ఏమనుకుంటారు, సపోజ్ 30 ఏళ్లలో 10 కోట్లు చేయాలనుకోండి. 30 ఏళ్ళలో 10 కోట్లు అంటే మనం ఫస్ట్ 1 crore ఎప్పటి వరకు చేయగలుగుతాం? ఒక 5 ఇయర్స్ లేదంటే 10 ఇయర్స్. 10 ఇయర్స్ అనుకోవచ్చు. కానీ 10 కోట్లలో ఫస్ట్ 1 crore అంటే 10% కదా. అవును. సో 10% అంటే మనం 30 ఏళ్లలో 3 ఏళ్లలోనే చేయాలి 1 crore, అంతే కదా. అవును. కాదు, యాక్చువల్గా ఏంటంటే సపోజ్ మనం 30,000 ఎస్ఐపి చేస్తే, ఎవ్రీ మంత్ 30,000 ఎస్ఐపి కానీ చేస్తే మనకి ఫస్ట్ 1 crore కావడానికి 12% రేట్ ఆఫ్ రిటర్న్ తోటే. సో మనకు అలౌడ్ రెస్ట్రిక్షన్స్ ప్రకారం 12% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చినా కూడా, ఈక్విటీ రిటర్న్ అంటే తక్కువలో తక్కువ 12% వచ్చినా కూడా మనకి 13 ఏళ్ళు పట్టిద్ది 1 crore కావడానికి. 13 ఏళ్ళు. ఓకే. ఫస్ట్ 1 crore కావడానికి 13 ఏళ్ళే పట్టింది. 13 ఏళ్ళు పట్టింది. అంటే 30 ఏళ్లలో 13 ఏళ్ళు అంటే ఎంత శాతం? 40% దాదాపు. రైట్. 40-42%. అంటే 10 కోట్లో 1 కోటి 10% అయినా కూడా టైం మాత్రం మనకి 42% పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ మనం డిసిప్లిన్గా 1 crore రీచ్ కావడానికి ఫస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత దానికి రిటర్న్స్ రావడానికి కొద్దిగా టైం పట్టింది. దాన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. ఓకే. ఈ మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపిలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయ్యిద్ది అంటే ఒక 7 ఇయర్స్ తర్వాత, ఒక 8 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయ్యిద్ది. నార్మల్గా ఎస్ఐపి కట్టే వాళ్ళకి 7 ఇయర్స్కు 12% రేట్ ఆఫ్ రిటర్న్ వేసుకున్న 7 ఇయర్స్కి అట్లా డబుల్ కనపడిద్ది 7-8 ఇయర్స్కి. తర్వాత వాళ్ళకి 1 crore కనిపించడానికి కొంచెం టైం పడుతుంది. అంటే 30,000 కానీ ఎవరైనా యావరేజ్గా ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే 30,000 13 ఏళ్ళకి 1 crore అయితే కనపడిద్ది. 13 ఏళ్ళకి. ఓకే. అంటే వాళ్ళే ఎంత కడతారు సంవత్సరానికి? 30,000 నెలకు 30,000 అంటే సంవత్సరానికి 3.5 లక్షలు. 3.5 లక్షలు. 3,60,000. సో ఆల్మోస్ట్ 10 ఏళ్ళకి 36 లక్షలు. ఇంకొక 10 లక్షలు అంటే 46 లక్షలు వాళ్ళే కడతారు. అప్పుడు 1 crore రీచ్ అయ్యింది 12% రేట్ ఆఫ్ రిటర్న్తో. 12-13 ఇయర్స్లో రీచ్ అవుతాం. ఓకే. తర్వాత ఏమైందంటే ఫస్ట్ 12-13 ఇయర్స్ పట్టింది కదా మనకి. అక్కడ నుంచి సెకండ్ 1 crore రావడానికి జస్ట్ 4 ఇయర్స్ పట్టింది అంతే. అంటే దానికి దీనికి కంపారిజన్ అంటే లైక్ ఇప్పుడు అదైతే 13 ఏళ్ళు దీనికి పడితే జస్ట్ దీనికి 2 ఇయర్స్ ఎలా అని 4 ఇయర్స్ పడుతుంది. 4 ఇయర్స్. ఓకే. సెకండ్ 1 crore 4 ఇయర్స్ పడుతుంది. ఎందుకు పడుతుందంటే ఫస్ట్ 1 crore ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయింది కదా. అవును. ఆ 1 crore కూడా రిటర్న్ స్టార్ట్ అవుతూ ఉంటుంది 12%. ఓకే. 12% రేట్ ఆఫ్ రిటర్న్ వేసుకున్నా కూడా 6 ఇయర్స్కి డబుల్ అయింది. అవును, డబుల్. రైట్. సో 1 crore అక్కడ నుంచి 6 ఇయర్స్కి డబుల్ కావాలి, 2 crore అవ్వాలి. కానీ ఏమవుతుందంటే మనం ఎస్ఐపి రన్ చేస్తున్నాం కదా, ఇంకో 30,000 ఎస్ఐపి అయితే రన్ చేస్తున్నాం కదా, ఇంకో 4 ఇయర్స్ మనం ఎస్ఐపి చేస్తున్నామంటే అదే 15 లక్షలు మనం కడుతున్నాం. రైట్. అక్కడ 15 లక్షలు కడతాం, అక్కడ నుంచి 4 ఏళ్ళు. సో ఓవరాల్గా 2 కోట్లు అయింది. ఎప్పటికైద్ది? 16 నుంచి 17 ఏళ్ళకి 2 కోట్లు అయింది. ఓకే. ఆ తర్వాత 1 crore రీచ్ కావడానికి ఇక 3 ఏళ్ళే, 3 ఇయర్స్ ఆ తర్వాత. ఓకే. అంటే ఓవరాల్గా మనకి 19 ఇయర్స్కి 3 crores అయిపోతుంది. అవును. తర్వాత 1 crore రీచ్ కావడానికి 2 ఇయర్సే. చాలా తక్కువ టైం పడుతుంది. తర్వాత 1 crore రీచ్ కావడానికి 1 ఇయరే. అంటే తగ్గుంటూ పోతుంది సార్. తగ్గకుండా పోతుంది. ఓకే. మొత్తం 30 ఏళ్ళకి 10 కోట్లు అవుతుంది మినిమం 12% రేట్ ఆఫ్ రిటర్న్ తోటి. తక్కువలో తక్కువ వేసి చెప్పాను నేను. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన దాంట్లోనే మనకి ఏదైతే పర్సంటేజ్ ఉందో దాని ఇంక్లూడింగ్ ఇది క్యాలిక్యులేట్ చేసుకొని మొత్తం ఇది సెట్ అవుతుంది. అవును. అంటే మనం ఒక టార్గెట్ అనుకొని ఒక 10 కోట్లు అనుకొని స్టార్ట్ చేస్తే నార్మల్గా ఎక్కువ డిసప్పాయింట్ అవ్వడానికి కానీ లేకపోతే డిమోటివేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కడున్నాయంటే ఫస్ట్ 12 ఇయర్స్. ఓకే. పెద్ద అంటే ఇంత పెద్ద డ్యూరేషన్ ఎందుకు మాకి అనేటట్టు. ఫస్ట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మెంటల్లీ కానీ సైకలాజికల్గా కానీ 1 crore అనేది ఎమోషనల్ ఫిగర్, అందరికీ రీచ్ అవ్వాలని ఉంటుంది ఫస్ట్ 1 crore. ఎందుకంటే తర్వాత 1 crore మనకు 4 ఏళ్లలోనే అయిపోతుంది. అక్కడ నుంచి మనం గ్రోత్ చూస్తాం. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మనం చూసేది అక్కడ నుంచి. కానీ దీనికి టైం ఎంత పడుతుంది? 12 నుంచి 13 ఏళ్ళు పడుతుంది. ప్రాబ్లం ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఓపెన్ ఎండెడ్ అవ్వడం ఒకటి, ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉండడం ఒకటి. దానివల్ల ఏమవుతుందంటే ఎవ్రీడే మన మార్కెట్లోతో పాటు మన ఫండ్ వాల్యూలు చూసుకుంటాం, అదే ప్రాబ్లం. డైలీ చెక్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి.
365 రోజులు మనం ఫండ్ వాల్యూ ఏమైందని డైలీ చూసుకున్నాం. అవును. అది ప్రాబ్లం. 365 రోజులు ఇంటూ 12 ఏళ్ళు. ఓహ్! అంటే దాదాపు 4000 రోజులు మనం మార్కెట్ చూసుకుంటున్నాం డైలీ. అవును. అవును. మన ఫండ్ వాల్యూ చూసుకున్నాం. అదే ప్రాబ్లం. అంటే ఇక్కడ ఒక బేసిక్‌గా ఆలోచిస్తే లైక్ వాళ్ళు చూసుకోవడమే అక్కడ పొరపాటు. అవును. ఇంతకుముందు ఏమయ్యేదంటే మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్‌పరెన్సీ అంటే ఈ డిజిటలైజేషన్ లేకముందు మ్యూచువల్ ఫండ్స్ అసలు ఫిజికల్ ఫామ్‌లో ఉండేవి. హ్మ్. ఒక సర్టిఫికేట్ రూపంలో వచ్చాయి. ఓకే. దాని మీద 10 ఏళ్లనో, 15 ఏళ్లనో రాసుండేది మెచ్యూరిటీ అని. అవును. అప్పుడు దాకా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు దాని గురించి. ఇప్పుడు అసలు ఇప్పుడు మొబైల్‌లో కనపడేసరికి డైలీ చెక్ చేసుకోవడం స్టార్ట్ అవును. చేశారు. ఈ ఫిజికల్‌గా ఉన్నప్పుడు ఎన్ఏవి కూడా మనకు డైలీ కనిపించేది. అప్డేట్ అయ్యేది కాదు. అవును. 3 మంత్స్‌కి ఒకసారి ఎన్ఏవి అప్డేట్ అయ్యేది. అంతే కదా! అది అవును. కూడా ఏదో ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్, ఎకనామికల్ టైమ్స్ ఈ న్యూస్ పేపర్ల మీద కనపడేది. రైట్. 3 నెలలకోసారి, 90 రోజులకోసారి ఎన్ఏవి డిక్లేర్ చేసేవాళ్ళు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. రైట్. ఆ న్యూస్ పేపర్ చదివి అలవాటు ఉన్నోళ్ళకే తెలిసేది. హ్మ్. ఇంత పెరిగింది, ఇంత పెరిగిందని. రైట్. వాళ్ళు 10 ఏళ్ళకి, 15 ఏళ్ళకి పోయి చూసుకునే వాళ్ళకి రూ. 1,00,00,000 అయి ఉండేది. ఖచ్చితంగా. కానీ ఇప్పుడేమైందంటే డైలీ చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంత ఓపిక ఎవరికి ఉండట్లా. ఇప్పుడే ఇప్పుడు పెడితే రేపే రావాలి. ఆ! ఇప్పుడు పెడితే ఇప్పుడు సపోజ్ ఒకరు 30,000 ఎస్ఐపి కట్టారనుకో. అవును. రేపు ఎంత అయిందని చూస్తున్నారు. ఖచ్చితంగా. ఖచ్చితంగా చూస్తాడు. అన్ అంటే అది ఏమంటాడంటే ఒక ఎక్సైట్‌మెంట్ అనుకోవచ్చు దాన్ని గూడా. సో, ఎందుకంటే అమౌంట్ పెట్టినాం కాబట్టి పెరిగిందేమో అని ఒక అంటే ఉద్దేశం. 30,000 100 కావాలంటారు ఒక రోజుకే. లేదా 30,300 కావాలంటారు 2 రోజులకి. అంతేగాని సపోజ్ 30,000 మార్కెట్ పడి రేపు 29,900, 700 కనపడితే తట్టుకోలేరు. తీసేద్దాం అనుకుంటున్నారు. అరే చాలా మిస్టేక్ ఇది. చాలా మిస్టేక్. సో, అందుకని ట్రాన్స్‌పరెన్సీ ఎక్కువ అవ్వడం కూడా మ్యూచువల్ ఫండ్‌కి మైనస్ అయింది. యాహ్! నాకు తెలిసి 2007, 2008లో మార్కెట్ పడినప్పుడు 2008 గ్లోబల్ క్రైసిస్‌లో మార్కెట్ పడినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అందరివి దాదాపు 50% పడిపోయాయి. హ్మ్. అంటే మిడ్ స్మాల్ 70% పడింది. ఓకే. లార్జ్ క్యాప్ కూడా ఆల్మోస్ట్ 50% పడింది. హ్మ్. ఆ ఫాల్‌లో మ్యూచువల్ ఫండ్స్ చాలామంది 50% పోర్ట్‌ఫోలియో పడిపోయింది. ఓకే. కానీ స్టిల్ ఏందంటే అప్పుడు కూడా ఇంత డిజిటలైజేషన్ లేదు. హ్మ్. అంటే రైట్. మొబైల్ యాప్స్ లేవు. రైట్. లేవు అప్పుడు. సో, ఫండ్ వాల్యూ చూసుకోవాలంటే వాటికి కంపెనీలకి మెయిల్ పెట్టాల్సొచ్చేది. లేదంటే ఎవరో ఒక సలహాదారుని సంప్రదించడం గాని అట్లా చేస్తుంది. అప్పుడు కస్టమర్ కేర్‌కి ఫోన్ చేయడము, ఆ కస్టమర్ కేర్‌లో అందకపోవడము. సో, అలా కూడా కొంతమంది వెయిట్ చేసిన వాళ్ళయి కూడా 1 ఇయర్‌లో రికవర్ అయిపోయినాయి మళ్ళీ. రైట్. సో, ప్రాబ్లమ్ ఏందంటే ఇప్పుడు మనకి అంత ట్రాన్స్‌పరెన్సీ ఎక్కువ అవ్వడం కూడా ప్రాబ్లమ్ అయింది కాబట్టి, సో, నేను చెప్పేది ఏందంటే కొద్దిగా మ్యూచువల్ ఫండ్‌లో 12 ఏళ్ళు ఎవరైతే ఓపికగా ఉంటారో హ్మ్. అక్కడ వాళ్ళు మ్యాజిక్ చూస్తారు డెఫినెట్‌గా. 10 క్రోర్స్. 12 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రం 10 క్రోర్స్ రీచ్ అవ్వడానికి ఈజీగా అవకాశం ఉంది. ఫస్ట్ 1 క్రోర్ రీచ్ అయిన వాళ్ళు కంపల్సరీగా నెక్స్ట్ 10 క్రోర్ అయిన దాకా ఉంటారు. హ్మ్. హ్మ్. ఇది యాక్చువల్‌గా యావరేజ్. ఫస్ట్ 12 ఇయర్స్ ఉన్నవాళ్ళు మాక్సిమం నెక్స్ట్ ఇంకో 15 ఇయర్స్ ఉంటారు. ప్రా ఈ మధ్యలో తీసేవాళ్ళు ఎక్కువైపోయారు. రైట్. నార్మల్‌గా ఎస్ఐపి యావరేజ్ ఎంత ఉందంటే ఇండస్ట్రీలో 2.5 ఇయరే ఉంది. 2 ½ ఇయర్. ఓకే. 30,000 ఎస్ఐపి కడుతున్నారు. హ్మ్. యావరేజ్‌గా అంటే కొంతమంది 10 ఏళ్ళు కట్టొచ్చు, కొంతమంది 15 ఏళ్ళు కట్టొచ్చు. కొంతమంది ఏంటంటే 6 నెలలకే తీసేస్తున్నారు. మొన్న మార్కెట్ పడినప్పుడైతే డైరెక్ట్‌లో ఉన్నోళ్ళు 50% లేపేశారు. 50 కూడా కాదు 80% ఆపేశారు. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో చూసుకుంటే ఇది స్టాక్ మార్కెట్ కాదు కదా సార్. స్టాక్ మార్కెట్ కాదు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో సేఫే కదా యాక్చువల్ డబ్బులు. మ్యూచువల్ ఫండ్స్‌లో సేఫే కానీ మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టాక్ మార్కెట్‌లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఓహ్! ఓకే. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు స్టాక్ మార్కెట్ పడినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా పడతాయి. రైట్. ఓకే. దానివల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ 80% డైరెక్ట్ సిప్‌లు ఆపేశారు. డైరెక్ట్‌లో ఎవరైతే కడుతున్నారో సిప్‌లు ఆపేశారు. ఓకే. అదే ఏజెంట్ ద్వారా కట్టేవాళ్ళు దాదాపు ఓన్లీ 20% హ్మ్. ఆపారు. కానీ డైరెక్ట్ కట్టినోళ్ళు 80% ఆపేశారు. భయంతో. భయంతోటి. రైట్. సో, ఇలాగ అప్ అండ్ డౌన్స్‌లో భయపడతా ఎస్ఐపీలు ఆపుకుంటా ఇప్పుడు యావరేజ్ చూస్తే 2.5 ఇయరే ఉంది యావరేజ్. హ్మ్. కానీ మనం 12 ఏళ్ళకి 1 క్రోర్ రీచ్ అయిద్దాం అనుకుంటాం. రైట్. కానీ 2.5 ఇయర్ యావరేజ్ తీసేస్తే వాళ్ళు రీచ్ కాలేరు. వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. కానీ దాన్ని తీయకుండా అలానే మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ ఒక 12 ఇయర్స్ వెయిట్ చేస్తే వాళ్ళు 10 క్రోర్స్ వచ్చే అవకాశం అయితే అవును. ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్‌గా మనము కొన్ని ఐ మీన్ ట్రీస్ చూస్తుంటాం. రెడ్ శాండిల్ ట్రీస్ ఉంటాయి కదా! అవును. దాదాపు 12 ఇయర్స్ పట్టిద్ది ఒక ట్రీ పెరగడానికి. హ్మ్. అంతే కదా సార్. ఒక జస్ట్ మొక్క ఇప్పుడేస్తే 12 సంవత్సరాలు పట్టిద్ది. అవును. 12 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత? చాలా ఉంటుంది వాల్యూ. కోట్లలో ఉంటది. ఖచ్చితంగా. సో, కానీ అప్పుడు దాకా ఎవరు ఉంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఓపిక పట్టిన వాళ్ళకి బాగా మంచి రిటర్న్స్ వస్తాయి. లేదు ఓపిక లేదనుకునే వాళ్ళకి ఇది ప్రాబ్లమ్ పెద్ద. డెఫినెట్‌గా ఆ మ్యూచువల్ ఫండ్ కూడా అంతే 12 ఏళ్ళు ఉండి అక్కడి నుంచి 4 ఏళ్ళు గాని ఉండగలిగితే డెఫినెట్‌గా 2 క్రోర్స్ తర్వాత 3 ఏళ్ళు ఉండగలిగితే 3 క్రోర్స్ ఓవరాల్‌గా రిటైర్ కావాలంటే ఎవరికైనా సరే మినిమమ్ 5 కోట్లు ఉండాలి. రైట్. ఇక్కడ నుంచి 20 ఇయర్స్ తర్వాత మినిమమ్ 5 కోట్లు ఉండాలి. హ్మ్.
5 కోట్లు ఉంటేనే వాళ్ళు 5 కోట్లు బ్యాంక్లో పెట్టినా 6% వచ్చినా కూడా సపోజ్ సంవత్సరానికి 30 లక్షలు అంటే నెలకు 2.5 లక్షలు రిటైర్మెంట్కి వచ్చింది. రైట్. అవును. ఇప్పుడు రిటైర్మెంట్కి 1 లాక్ కావాలి. ఇప్పుడు రిటైర్ కావాలంటే 2 క్రోర్స్ కావాలి. 2 క్రోర్స్ ఉంటేనే దాని మీద 6% విడ్రా చేసినా కూడా ఇయర్కి అప్పుడు మనకి పర్ మంత్ 1 లాక్ వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత లాంగ్ కంటిన్యూ చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు పెట్టి మీరు చెప్పినట్లు ఇప్పుడు పెట్టి జస్ట్ ఒక 1 ఇయర్కో లేదంటే ఒక 6 మంత్స్కో రిటర్న్స్ చాలా ఫాస్ట్గా రావాలనుకుంటారు. సో ఎవరైతే ఓపికతో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఒక 12 ఇయర్స్ ఆగితే ఖచ్చితంగా 10 lakhs వచ్చే అవకాశం అయితే ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.